నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు. ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు. ఈ రాష్ట్రానికి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వద్దే వద్దని కవితనే చెబుతుంది. కేసీఆర్ రావాలని తెలంగాణ ప్రజలెవ్వరూ కోరుకోవడం లేదు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలు ఘనంగా జరపాలి. అన్ని వర్గాలకు పిలుపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సమీక్షించారు. యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎండల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాళ్లు, తరుగు సమస్యలు లేకుండా వచ్చిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులకు ఆదేశించారు. సన్న ధాన్యానికి ప్రభుత్వం 500 బోనస్ ఇస్తుందని తెలిపారు. ఐకేపీ సంఘాల కోసం 30,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములను నిర్మించనున్నట్లు వెల్లడించారు. మిల్లర్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి వారం రోజుల్లో కొనుగోలు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని సూచించారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడే 130 ఉన్నాయి, వారమే వచ్చి ఇప్పుడు మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఖాళీ చేస్తావు డేట్ చెప్పి నాకు మళ్ళీ నేను చూసుకుంటా. నేను పోయినసారి 23,000 కొన్నాం సార్, ఇప్పుడు 30,000 వస్తుంది సార్. 130 కుప్పలు ఉన్నాయి సార్. 1 వీక్ లో ఇది కాకుండా మళ్ళీ వస్తూనే ఉంటాయి. మనం 130 4 డేస్ లో కంప్లీట్ చేస్తాం. ప్లాన్ పెట్టుకోరు. ఓకే సార్, మంచిగా ఉన్నాయి. నువ్వు మిషన్ తీసుకురా. అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. డైరెక్ట్ దన్నదాలు లోడ్ చేసే. ములుగు జిల్లాలోని గట్టమ్మ ఆలయంలో అమ్మవారికి టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అమ్మవారి ఆశీస్సులు తీసుకుని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ఆలయానికి విచ్చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్కకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ పద్ధతిలో పూర్ణకుంభంతో ఆహ్వానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో సందర్భంగా స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజకీయంగా 4 దశాబ్దాల నుంచి అండగా నిలబడిన పార్టీని వదిలిపెట్టి కేసీఆర్ విష కౌగిలిలోకి జీవన్ రెడ్డి వెళ్లారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ రాక్షస అవినీతి పాలనపైన 10 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేశానని చెప్పుకుంటున్న జీవన్ రెడ్డిని కేసీఆర్ తో దేవుడు ఎలా కలిసి పనిచేయమని పంపిస్తాడని ప్రశ్నించాడు. 10 ఏళ్ల నిరంకుశ పాలనకు చరమగీతం పాడి ప్రజలు ప్రజాపాలన తెచ్చుకున్నారని అన్నారు. కేసీఆర్ రావాలని తెలంగాణ ప్రజలెవ్వరూ కోరుకోవడం లేదని, ఈ రాష్ట్రానికి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వద్దే వద్దని ఆయన సొంత బిడ్డ కవితనే చెబుతోందని అన్నారు. కేసీఆర్ రావాలని తెలంగాణ ప్రజలెవ్వరూ కోరుకోవడం లేదని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కేసీఆర్ గారి విష కౌగిలిలో అనేక మంది సీనియర్ నాయకులు
బలైపోయినటువంటి సందర్భం, అసలు వాళ్ళ ఆచూకీ కూడా లేనటువంటి సందర్భంలో అసలు ఈ రాష్ట్రంలో అనేక మందిని పార్టీ ఫిరాయింపు చేసుకుని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నటువంటి అనేక మంది పార్టీ ఫిరాయింపులతోటి నిండినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఎలా పనిచేస్తారో జీవన్రెడ్డి గారిని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ పార్టీలో చేర్చుకుని చెప్పినటువంటి ఒక అపవాది మీద ఈరోజు పార్టీ ఫిరాయించేటువంటి క్రమంలో మరో పార్టీలో వెళ్ళేటువంటి క్రమంలో ఇప్పటికే పార్టీలను అనేక మందిని చేర్చుకున్నటువంటి పితామహుడు ఉన్నటువంటి కేసీఆర్ గారి దగ్గర క్షమాపణ చెప్పేయగలుగుతారా వీరని అడుగుతా ఉన్నా. మరో మాట, 10 సంవత్సరాల ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నేను పోరాటం చేసి ఆ రాక్షస పాలన పైన ఓవైపు చెప్తూనే ఆ పార్టీలో మళ్ళీ ఎలా పనిచేస్తారని చెప్పిన మాట అంటే వారి కౌగిల్లోకి వెళ్ళినటువంటి క్రమంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ అన్ని అంశాలను కూడా ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ రావాలని చెప్పిన ప్రజలు అంటున్నారు చెప్పిన మాట కూడా ప్రజలందరూ ఇప్పుడు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల 3 మాసాల్లో జరిగిన ఏ ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పక్కన పెట్టిండ్రు. పార్లమెంట్ లో గుండు సున్నాకే పరిమితమైంది. సర్పంచ్ ఎన్నికల్లో కూడా వారు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారో తెలిసిపోయింది. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ మా కారు గుర్తు చేయి గుర్తుంటే తెలుస్తుంది ఎన్నికలు అన్నది. ఇండిపెండెంట్ గా సర్పంచ్ ఎన్నికలు తప్ప మీరు రాండి అంటే మున్సిపల్ ఎన్నికలు 85% చేయి గుర్తు గెలిచిన వేళ, మిగతా 15లో బీజేపీ, బీఆర్ఎస్, ఇండిపెండెంట్. అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి మార్కులు, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన మార్కులు, ఈరోజు ప్రజలు ఎక్కడన్నారు రేవంత్ రెడ్డి గారు పోవాలని, కేసీఆర్ రావాలని, ఇది ప్రజలందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఏ ఎన్నికైనా చూడండి, కంటోన్మెంట్ లో 3rd ప్లేస్ బీఆర్ఎస్, జూబ్లీస్ ఎన్నికల్లో జబర్దస్త్ గెలుస్తామన్నటువంటి కానీ 24,000 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ప్రజలు ఇచ్చిన మార్పులు కాదా ఇవని అడుగుతున్నాం. ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మార్పులు కాదా, రేవంత్ రెడ్డి గారు పరిపాలనకు ఇచ్చిన మార్పులు కాదా అంటున్నా. ఈరోజు మరో మాట కూడా, దేవుడు మీ దగ్గరికి మమ్మల్ని పంపించినమాట మీరే అన్నారు. ఆ రోజు 10 సంవత్సరాలుగా రాక్షస పాలన పైన నేను ఒంటరి పోరాటం చేశాను. అలాంటి నియంతృత్వపు అవినీతి అక్రమాలతో పరిపాలించి గద్దె దిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతృత్వం పనిచేయని చెప్పి దేవుడు పంపించగలుగుతాడా, పంపిస్తాడా? అంటే ఈ విధంగా వారు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం. మహాత్మా జ్యోతిబాపులే జయంతి సందర్భంగా సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న వారందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. పూలే జయంతి సందర్భంగా దేశ రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయని, తెలంగాణలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో బీసీ ఉద్యోగులు 199వ జయంతి వేడుకలు ఘనంగా జరపాలని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలకు విద్య కావాలని, సామాజిక న్యాయం జరగాలని పోరాడిన మహాత్మా జ్యోతిబాపులే జయంతిని అన్ని వర్గాలు కలిసి ప్రభుత్వ కేంద్రాల్లో ప్రతి సంస్థలో జరపాలని ఆకాంక్షించారు. అందరం జ్యోతిబాపులే ఆశయాలకు కలిసి పోరాటం చేద్దామని విజ్ఞప్తి చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే సందర్భంగా సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న వారందరికీ శుభాకాంక్షలు. 199వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా తెలంగాణలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా బీసీ ఉద్యోగులు కూడా బీసీ అంశాలపైన, హక్కులపైన ఒక సంఘంగా విభాగాన్ని ఏర్పాటు చేసుకొని మరి 199వ జయంతి వేడుకలు జరగాలని తెలంగాణ అన్ని ప్రభుత్వ కార్యాలయాల యొక్క బీసీ ఉద్యోగులను కోరుతా ఉన్నాను. తప్పకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటుగా మహిళలకు విద్య కావాలనేటువంటి అనేక సామాజిక అంశాలకు కోణమైన మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి అన్ని వర్గాలు కలిసి ప్రతి కేంద్రంలో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, ప్రతి సంస్థలో జరగాలని ఆకాంక్షిస్తూ అందరికీ మరొక్కసారి జ్యోతిబా పూలే ఆశయాలకు కలిసి పోరాటం చేద్దామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో తమకు చెందిన భూమిని కబ్జాదారుల నుంచి రక్షించాలని విద్యుత్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రభుత్వాన్ని, హైడ్రాని కోరింది. ఆబిట్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ 131 ఎకరాల 5 గుంటల భూమిని కాపాడాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ
అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 730 మంది సీనియర్ సిటిజన్లు తమ జీవితకాల పొదుపుతో కొనుగోలు చేసిన భూమిని అక్రమంగా ఆక్రమిస్తున్నారని తెలిపారు. హైడ్రాకు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని, హైడ్రా బృందాలు తనిఖీలు నిర్వహించి అక్రమ నిర్మాణాలను తొలగించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సొసైటీ సభ్యులు డిమాండ్ చేశారు. విద్యుత్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, ఐలాపూర్ గ్రామం, అమీన్పూర్ మండలం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. మొత్తం 1263 ఎకరాల భూమిలో 131 ఎకరాల భూమి మాది. 40 ఏళ్లుగా కోర్టుల్లో న్యాయ పోరాటం జరుగుతోంది. 3 సార్లు జడ్జిమెంట్లు మా ఫేవర్ లో వచ్చున్నాయి. వాటి తరువాత భూ ఆక్రమణదారులు వచ్చి మా భూమిని ఆక్యుపై చేస్తూ ఉంటే ఇంకొక 3 ప్రొటెక్షన్ ఆర్డర్స్ వచ్చి ఉన్నాయి. స్పెసిఫిక్ గా కలెక్టర్ గారి పేరు మీద, హైడ్రా కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారి పేర్ల మీద ప్రొటెక్షన్ ఆర్డర్స్ వచ్చాయి ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేయమని. ప్రభుత్వం యాక్ట్ చేయలేకపోతుందా చేయట్లేదా తెలియదు, కానీ లోకల్ ల్యాండ్ మాఫియా అడ్డం దిడ్డం ఆక్రమణలకు పాల్పడుతోంది. నోటరీలతోటి మా భూమిని ప్లాట్లు చేసి 600 కోట్ల పైన ఇప్పటికే వాళ్ళు సంపాదించి అమ్మేసుకోవటం జరిగింది మా భూముల్ని. కోర్టు ఆర్డర్లను రెస్పెక్ట్ చేస్తూ మేము అందులో ఇల్లు కట్టుకోకుండా మేము వెయిట్ చేస్తా ఉన్నాము తుది ఆర్డర్ల కోసం. గవర్నమెంట్ అప్పీల్కి వెళ్ళింది కాబట్టి గవర్నమెంట్ అప్పీల్ క్లోజ్ అయితే మేము ముందుకెళ్దామని మేము చట్టానికి లోబడి మేము ఆపరేట్ చేస్తా ఉంటే భూమాఫియా చేస్తూ పోతోంది. నోటరీల మీద అమ్ముకుంటూ వెళ్తా ఉన్నారు. 150 మంది సభ్యులు, మా సొసైటీ సభ్యులు ఆల్రెడీ చనిపోయారు. రెండో జనరేషన్ ఆల్రెడీ 50 ఏళ్ళ 60 ఏళ్ల వయసులోకి వచ్చింది. మా జనరేషన్ మూడో జనరేషన్ ఇంకోటి ఆల్రెడీ మొదలైపోయింది. 40 ఏళ్లు దాటింది. ఇంకెన్ని. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘనంగా నివాళులర్పించారు. కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ పూలే మళ్లీ పుట్టాడా అనే స్థాయిలో జాగృతి బీసీల కోసం పనిచేస్తుందని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ ఉపకోటా లేకపోవటం అంటే పాలకులకు భయం లేనట్లేనని అన్నారు. బీసీ ఉపకోటా కోసం కేంద్రం వెన్నులో వణుకు పుట్టేలా ఉద్యమం చేద్దామని, బీసీ ఉపకోటా వచ్చే వరకు కూడా జాగృతి పోరాటం కొనసాగిస్తుందని కవిత తెలిపారు. మహాత్మా పూలే విగ్రహం ఏర్పాట్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆయన ఆశయాలను సాధించేలా పోరాటం చేయటమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. సమాజంలో మార్పు తెచ్చేందుకు కంకణబద్దులైన మనం వారి అడుగుజాడల్లో నడవాలని కల్వకుంట్ల కవిత సూచించారు. మనమందరం కూడా భారతదేశ వ్యాప్తంగా మహారాష్ట్రలో పుట్టినటువంటి ఆ మహనీయుడు చేసినటువంటి త్యాగాలను, పడ్డటువంటి కష్టాన్ని గుర్తుంచుకోవాలి. ఏ విప్లవం తీసుకురావాలన్నా దానికి త్యాగం అనేటటువంటిదే పునాదిగా ఉంటుందన్న విషయాన్ని మనందరం కూడా గమనించుకొని, మరి మార్పు సమాజంలో తేవాలంటే ముందు మన వైపు నుండే మొదలు కావాలనే అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం పోయే తొవ్వ ముళ్ళబాటలాగా ఉంటుంది, ఎవరు వెంటనే సహజంగా ఒప్పుకోరు. ఆనాడు పూలే గారికి కూడా అదే జరిగింది. అనేక రకాలైనటువంటి అవమానాలు ఎదురైనప్పటికీ కూడా తను నమ్ముకున్నటువంటి తొవ్వను విడవకుండా ముందుకెళ్ళినారు. కాబట్టే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ మహానుభావుని మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం. సో పూలే గారి ఆశయాల సాధన అంటే నివాళులర్పించి మర్చిపోవడం కాదు. మన జాగృతి నుండి మనం ఏదైతే బలంగా తీసుకున్న సామాజిక న్యాయ నినాదం ఉన్నదో
దాన్ని సాధించడం కోసం అహర్నిశలు మనందరం పనిచేయడమే వారికి మనం ఇచ్చేటటువంటి ఘనమైన నివాళి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మరి జాగృతి సైనికులుగా తెలంగాణ సమాజంలో మార్పు దేవాలని కంకణబద్దులై కదులుతున్న మనందరం కూడా వారి అడుగుజాడల్లో నడవాలని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు కోసం మళ్ళీ 16, 17, 18వ తారీఖు నాడు సభ పెట్టింది. ఈ మహిళా బిల్లు ఇవాళ దేశంలో వచ్చింది అంటే కేవలం తెలంగాణ జాగృతి చేసినటువంటి ఉద్యమమే అనేటటువంటిది చాలా సగర్వంగా మనందరం చెప్పుకోవాలి. మరి అదే మహిళా బిల్లులో మనం సాధించినటువంటి మహిళా బిల్లులో బీసీ ఉపకోట లేకపోవడం అన్నది పాలకులకు భయం లేకపోవడం అని అర్థం. మళ్ళీ జాగృతి చేపట్టేటటువంటి ఒక నినాదంతో కేంద్ర ప్రభుత్వానికి పూలేనే మళ్ళా పుట్టిండా ఈ ఉద్యమం చేయడానికి అనేటటువంటి వెన్నులో వణుకు పుట్టించి బీసీలలో మహిళా కోట సాధించేంత వరకు కూడా జాగృతి సైనికులు ఎవరం కూడా మరి విశ్రమించడానికి లేదు అని ఈ సందర్భంగా బలంగా మనందరం కూడా మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. 16th, 17th, 18th లోపల ప్రయత్నం చేస్తున్న నేను కూడా ఢిల్లీకి వెళ్ళి వాళ్ళని కలిసి బీసీ ఉపకోట ఉండాలి మహిళలలో అని చెప్పడానికి, ఆ తర్వాత కూడా వాళ్ళు మన మాట వినకపోతే ఇవాళ బలం ఉంది కాబట్టి బిల్లు పాస్ చేసుకుంటే వదిలిపెట్టేదే లేదు. బీసీ మహిళలకు ఉపకోట వచ్చేంత వరకు కూడా కంకణబద్దులై పోరాటం చేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు. ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు. ఈ రాష్ట్రానికి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వద్దే వద్దని కవితనే చెబుతుంది. కేసీఆర్ రావాలని తెలంగాణ ప్రజలెవ్వరూ కోరుకోవడం లేదు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలు ఘనంగా జరపాలి. అన్ని వర్గాలకు పిలుపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్.